నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, యువగళం పేరుతో నారా లోకేష్ గారి పాదయాత్ర 1500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో కడపలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక కూడల్లో ఆయన సభ పెట్టడము, లేకపోతే దానికి సంబంధించి జనసంద్రోహం రావటము, అసలు సాగుతుందా లేదా, ఈయన అసలు మాట్లాడగలడా లేడా అనుకుంటున్నటువంటి నారా లోకేష్ ఇవాళ మొన్న రాజమహేంద్రవరంలో మినీ మహానాడులు ఏదైతే ఉందో ఒక స్పెషల్ అట్రాక్షన్గా అందరి ముందర లోకేష్ నిలిచారు. లోకేష్ యొక్క పరిపక్వత ఎట్లా కనిపిస్తుంది? ఈ పాదయాత్ర 4000 కిలోమీటర్ల పాదయాత్ర లోకేష్ జీవితంలో చాలా మంచి చేసిందండి. ఓకే, చాలా అంటే మనం యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంటాం కదా, అలాగా ప్రజలనే యూనివర్సిటీ. ప్రజా మనస్తత్వాన్ని తెలుసుకోవడం, ప్రజా విలువ, వాళ్ళ తాలూకు అభిమానం ఎలా ఉంటుందో తెలుసుకోవడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా మాట్లాడాలి, వాళ్ళని మన్నిస్తూ మనం మాట్లాడాలి. ఓకే, అంటే వాళ్ళు మళ్ళీ మనకి జేజేలు పరగాలంటే వాళ్ళ మనసును మనం స్పందింపజేయాలి కదా, ఎలా హౌ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అని తెలుసుకున్నాడు. ఓకే, అది ఎంత మెచ్యూరిటీ మాటలు కాకపోతే నన్ను ఎలా నా పాదయాత్ర సాగనిస్తే, నన్ను ఎలా సాగనిస్తే పాదయాత్ర, నన్ను అడ్డుకుంటే దండయాత్ర అన్నాడు. తర్వాత ఆయన నేను మా నాన్నంత మంచివాడిని కాదు, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాను అన్నాడు మాట. ఇవన్నీ మెచ్యూరిటీతో కూడుకున్న మాటలే కానీ తర్వాత ఆయన మీద కూడా దండయాత్రకి వెళ్ళారు, దాడి చేశారు. చేస్తే కించిన్ ఈషన్ మాత్రమేనా స్పందించకుండా పోరా, దమ్ముంటే రారా, ఫేస్ టు ఫేస్ అని అనేటువంటి ధైర్యం వచ్చింది. అంటే ఎలాంటి ధైర్యం వస్తుందంటే సహజంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే అంటే మెంటల్గా వాళ్ళు తెగించేస్తారండి. ఆ తెగించిపోతే 4000 ఇప్పుడు అడవుల్లో వెళ్తున్నామండి, అంటే పాము వచ్చినా కొట్టడానికి సిద్ధపడాలి, పులి వచ్చినా తప్పించుకోవడానికి సిద్ధపడాలన్నమాట. లేకుంటే అడవుల్లోకి వెళ్ళిపోయి ఇదంతా అనుకోలేదంటే ఎలా ఉంది అన్ని అనుకోవాలి కదా. ఈ దాడి దండయాత్రలు అంతా ముందు అనుకునే బయలుదేరాడు, రాడు తేరాడు. ఆ రాడు తేరడం కోసం ఆ చంద్రబాబు నాయుడు కూడా ఆయన నొప్పించి పంపించాడు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆ మాటల్లో చాలా మంచి మెచ్యూరిటీ వచ్చింది. మాటలు తడుముకోవట్లేదు, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడుతున్నాడు, పాయింట్ బ్లాంక్గా మాట్లాడుతున్నాడు, అవతల వాళ్ళ తాలూకు గుండెల్లో గుచ్చుకునేలా మాట్లాడుతున్నాడు. కనుక డెఫినెట్గా నారా లోకేష్ బాబుకి రాజకీయ పరిజ్ఞానం వచ్చింది. ఈ ఎవడో పిచ్చిన ఏదో అన్నట్టుగా, ఈ సన్నాసులు చెప్పినట్టుగా పప్పు కాదండి ఆయన, నిప్పు. ఓకే, అంటే ఇప్పుడు చెప్పుకోవాలి, లోకేష్ బాబు పప్పు కాదు నిప్పు అని చెప్పుకోవాలి. నీకేమైనా పరీక్షించుకుందామంటే వచ్చి ముట్టుకోమని చూడండి ఎలాగుంటుందో. కనుక చాలా మంచిదైంది మాట, ఇది మంచిదైంది. చాలా చక్కని అవగాహనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏంటంటే ముందేం చేసాయి, ఈ కాలు బొబ్బట్లు బొబ్బర్ల దాన్ని ఏమంటారు, బొబ్బలు కట్టాయి, తర్వాత చిదిగిపోయినాయి, తర్వాత కొంచెం అది మామూలు రాడు తెరిపోయినాయి కదా, బూట్ వేసుకొని బయలుదేరుతాను కదా. రాజకీయం అంతే, రాజకీయం ముందు వేడిగా ఉంటుంది, ఆ బొబ్బలు వస్తాయి, తర్వాత చీము వస్తుంది, నెత్తులు వస్తుంది, కాయ కాచేస్తుంది కదా. కాయ కాచిన తర్వాత నువ్వేం చేయగలవు, నువ్వేం చేయలేవు అన్నమాట. ఆ పరిస్థితి వస్తుంది 4000 కిలోమీటర్లు దాటేసరికి. ఇప్పుడు ఏంటంటే లోకేష్ కంప్లీట్గా లోకేష్ తాలూకు ఆయన పట్టుదల చూసిన తర్వాత పర్వాలేదు. ఇంతకుముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు పోతే మనకి ఎవరు దిక్కు అనుకునేవారు. నేను చంద్రబాబు నాయుడు పోయినా లోకేష్ ఉన్నాడు. అంతకుముందు లోకేష్ కాదురా మనకి ఎన్టీఆర్ఏ ఉండాలేమో, మన తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక్కడే మగాడు అనుకున్నాడు. అలా కాదు, లోకేష్ రాజకీయ నాయకుడు. ఎన్టీ రామారావు అలా కాదు. అది ఎన్టీ రామారావు ఒకరోజు నాయకుడు అవుతాడు కానీ రెండో రోజు ఈ అవమానాలు పడలేడు కదా. నీకు అర్థమైందా? మళ్ళీ ఇంకో చిరంజీవి అవుతారా, మళ్ళా మరో చిరంజీవి అవుతాడు. ఇది అవమానాలు పడలేడు కదా. నాకేంటి ఒక 100 కోట్లు సంపాదించినోడు నాకు ఈ రాజకీయం నాకు అవసరం అనుకుంటాడు. నిజానికి ఆయనకు అవసరం కూడా లేదు. కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడుతోనే ఆ రాజకీయాలు సరి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక ఆశాదీపం లాగా లోకేష్ కల్పించాడు అన్నమాట నాకు. అయితే మొన్న మహానాడు తర్వాత కొంచెం సీన్ మారింది. ఏంటంటే ఆ మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో అది లోకేష్ గారు ఈ మధ్య చెప్పుకుంటూ వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. అవి చెప్పిన తర్వాత జన సంద్రోహం కొంచెం పెరిగిందని చెప్పుకోవాలి. అంటే దీన్ని బట్టి ఆ మినీ మేనిఫెస్టోని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా?
మినీ మేనిఫెస్టో మన చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో పెట్టారు కదా. మినీ మేనిఫెస్టో. సో ఏదైతే 6 అంశాలు తీసుకొని చెప్పారో అది లోకేష్ ఇప్పుడు అందరికి చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కాస్త జనసంద్రోహం పెరుగుతూ వస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ మేనిఫెస్టోని టీడీపీ మాటలు నమ్ముతున్నారని అనుకోవచ్చు అంటారా? నాకెందుకు నాకు అనిపించింది మేనిఫెస్టో ఇప్పుడు ఆయన ఓపెన్ అప్ చేయకూడదండి. ఓకే. ఎందుకంటే ఈయన మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా మేనిఫెస్టో విడుదల చేసినట్టయితే ఆ 2 మేనిఫెస్టోలను దగ్గర పెట్టి లాస్ట్ టైం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎన్ని చేసావు, అవి చేయనప్పుడు ఇది చేస్తామని నమ్మకం ఏంటి? ఇగో మేము ఓపెన్ చేస్తున్నాం చూడు, దిస్ ఈజ్ ప్రాక్టికల్ మేనిఫెస్టో చేసినట్టయితే బాగుండేది. ఓకే. ముందే ఓపెన్ అప్ అయిపోతే నేను ఇచ్చేస్తానంటే ఎలాగవుతుంది? ఈ మేనిఫెస్టోలు అన్నీ కేవలం ఎలక్షన్స్కి వెళ్ళడానికే కానీ ఆచరించడానికి కాదు కదా. ఓకే. ఇప్పుడు దీన్ని చూసుకున్న తర్వాత ఇంకేదో బెటర్మెంట్ మేనిఫెస్టో ఆయన చెప్తాడు. కాదంటే ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు కనుక సరిపోయింది. అంటే అనుకున్నాను అనమాట, తొందరపడి మేనిఫెస్టో చేసాడేమో అనిపించింది. ఓకే. కానీ నేను అలా కాకుండా డెఫినెట్గా ప్రాక్టికల్గా మీకు సహాయపడతాము అని చెప్తుంటాడు ఒకటి. తర్వాత ఏమో చదువుకున్న వాళ్ళు ఏవో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం అందరికీ ఉంది. ఇప్పుడు కడపలో నిన్న 1500 కిలోమీటర్ల మైల్ రాయిని ఆయన తాకారు. సో మైల్ స్టోన్ పెట్టారు. ఈయన వెనకాల మొత్తం లోకేష్ వెనకాల మొత్తము యువతే ఉంది. కానీ కడప లాంటి జిల్లా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి కంచుకోట లాంటిది వాళ్ళ కుటుంబానికి. జగన్మోహన్ రెడ్డి అడ్డాలో నారా లోకేష్ ఒక స్ట్రాంగ్ విత్తనం నాటారని అనుకోవచ్చు అంటారా ఈ పాదయాత్రతో? లేదండి, జగన్మోహన్ రెడ్డి టైం బాగలేదండి. జగన్మోహన్ రెడ్డి టైం బాగలేదు. ఎంత బాగలేదంటే ఈరోజు ఎక్కడో మన సిబిఐ తాలూకు ఏంటంటే సిబిఐలో అవినాష్ రెడ్డికి ప్రత్యక్ష సాక్షి వైఎస్ షర్మిల. ఓకే. దీన్ని బట్టి చూస్తే అంత బాగలేదు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్నది. తర్వాత న్యాయం అడిగింది, ఆస్తిపాస్తుల్లో నీకేమి రేపు అనేసాడు. తల్లేమో స్థాపక అధ్యక్షురాలుగుంటే ఆయనకి ఏమి నష్టం, ఆయన తీసి పారేశాడు. కుటుంబంలో ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేవు. మరి ఇవన్నీ ఆస్తిపాస్తులు అందరూ అంటే అన్నా చెల్లెలకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ముఖ్యంగా మన రాజశేఖర రెడ్డికి ఎంతో ప్రియమైనటువంటి శర్మడికి నీకేమి లేకపోతే ఆవిడ చేయవలసిన ఆవిడ చేసింది. నెక్స్ట్ ఆయనకేంటంటే కోడికత్తి డ్రామా అని తెలిసిపోయింది. ఇక్కడేమో అవినాష్ రెడ్డికి ఏమో ప్రధాన సూత్రధారి పాత్రధారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది. ఇంకెక్కడ ఉన్నారండి? అలా అయితే పులివెద్దల్లో ఎమ్మెల్సీ ఎందుకు వస్తుందండి? ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా వైనాడు 175 అని, వీళ్ళు అంటున్నారు వైనాడు పులివెందులు అని చెప్పి. డెఫినెట్గా పులివెందులు గెలుచుకుంటారు వాళ్ళు. ఓకే. అంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది కదా, మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, ఎలక్షన్స్లో మాత్రం వాళ్ళు చేయవలసిన పని చేస్తారు. ఓకే. డెఫినెట్గా మీరు ఏంటి ఓటర్లను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయొద్దండి. మీకంటే నాకంటే రాజకీయ నాయకుల కంటే చాలా పవర్ఫుల్ ఓటర్లు అండి. వాళ్ళు నయానో భయానో మొత్తం వాళ్ళు అనుకుని చేస్తారు. రైట్. మరో పక్కన ప్రతి సభలో కూడాను ఒక స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పోలీసుల చేత డ్రోన్ల చేత ఈ మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నారు. నీకెందుకు జగన్మోహన్ రెడ్డి నా పైన 3వ కన్ను ఎందుకు, నీకు కావాలంటే నా ఫుటేజ్ నేనే ఇస్తాను కదా, నేను లైవే ఇస్తున్నా కదా, మళ్ళీ నువ్వు స్పెషల్గా మీ పోలీసులతో ఎందుకు తీర్చుకుంటున్నావు అంటున్నారు. అంటే ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడాను ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఎందుకు పోలీసులు ఈ డ్రోన్తో ఇది మొత్తం షూట్ చేస్తున్నారంటారు? అవునండి, ఇవాళ నేను ఆయన మాటలు విన్నాను నేను. మీరు అనుకుంటున్నారు అంటే వాళ్ళకి శ్రీశ్రీ అనేవాడు, ఓకే, పొట్టకూటికి నీవు పోలీసు అయినావు, మాలోని మనిషివే మా వాడవే నీవు అన్నారు. అంటే పోలీసులు ఎవరు పొట్టకూటి కోసం పోలీసులు అయ్యారు కానీ మాలో ఒక మనిషి అన్నారు కదా. ఆయన్నే కొంచెం మార్చి చెప్పాడు. ఆయనకి ఆ మాటలు రావు కనుక నువ్వెవరు మావాడివే కదా, పోలీసు అయ్యావు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, నువ్వు నెక్స్ట్ మేము పదవిలోకి వస్తాం కదా, పదవిలోకి వచ్చిన తర్వాత అందరినీ గుర్తుంచుకుంటా, పేరున సమాధానం చెప్తా అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడాడు. ఎక్కడ మనిషి తేలిపోకుండా డెఫినెట్గా మీ అందరి పేర్లు రాసుకుంటా, మీ అందరికీ పేరున సమాధానం చెప్తా అన్నాడు. చాలా రాజకీయ నాయకుడికి కావాల్సింది అదే చేస్తున్నాడు. 1500 కిలోమీటర్లకి ఇంత ఆరితేరిపోయిన లొకేషన్ చూస్తే 4000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటారు?
ఇంకా వస్తుందండి, మార్పు వచ్చేస్తుంది మీకు. ఎలా ఉంటుందంటే మార్పు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను 8th స్టాండర్డ్ వరకు నాకు అసలు అంత బాగా చదువు రాదు. ఓకే. ఇది ప్రాక్టికల్గా జరిగింది మాట, అంత బాగా చదువు రాదు. కానీ 9th స్టాండర్డ్ అయ్యేసరికి నేను ఓడిపోయాను, ఫెయిల్ అయిపోయాను. మా అన్నయ్య వచ్చి, అప్పుడు కొట్టడం ఎక్కువ కదా, అన్నదమ్ములు అంటే తండ్రితో సమానం. మా నాన్న లేడు కనుక మా పెద్దన్నయ్య నా తండ్రి అంటాడనమాట, కొట్టేశాడండి. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ నీకు మార్కులు రాకపోతే నేను ఇంట్లో ఉంచనని చెప్పి గట్టిగా కసిరేసరికి అప్పటి నుంచి నా చదువు పూర్తి అయినంత వరకు ఇంకోటికి అవకాశం ఇచ్చేవాడిని కాదు. ఇంకోటి ఫస్ట్ ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఇచ్చేవాడిని కాదు. ఓకే. అలా ఉండేవాడిని. ఆ అలవాటు ఇప్పటికే ఉందన్నమాట. ఏదైనా ఒక 300 పేజీలు పుస్తకం చదివి రాసేస్తా. ఇప్పుడు నా తాలూకు అలవాటే మా పిల్లలకు వచ్చింది. ఎందుకంటే ఒకసారి మారిన తర్వాత దాని గ్రోత్ మీరు చూడలేరండి. ఓకే. అలాగే నిన్నటి వరకు ఆయన ఏమన్నారు, ఏదో అన్నారు. మరి ఒక్కసారి ఒక మండే జ్వాలలాగా ఆయన మారిన తర్వాత ఆ గ్రోత్ని మీరు ఊహించలేరు అన్నమాట. ఎందుకంటే రాత్రి బాబు నిద్ర పట్టదు. ఆ విధంగానే ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుడిగా ఎలా సక్సెస్ అవ్వాలి. మా నాన్న ఏం చేశాడు, పివి నరసింహ ఏం చేశాడు, జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు, ఈ పుస్తకాలు చదువుతాడు, రెలివెంట్ బుక్స్ చదువుతాడు. అవును. అబ్రహం క్లింటన్ ఏం చేశాడు, ఇలా పుస్తకాలు చదివేసి ఆ నాలెడ్జ్ని సెక్యూర్ చేస్తాడు. బోర్డు అంత ఏజ్ ఉందండి ఆయనకి. అందుకని వీళ్ళందరూ తెలివి తక్కువగా జూనియర్ ఎన్టీఆర్ ఆడొక్కడే మగాడని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళకి వాళ్ళకి ఫిట్టింగ్లు పెట్టడం కనుక అందరూ అంతే కదండి, ఒకరే కదండి. ఎవరైతే మనకేముంది. అందుకే చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఈ నందమూరి వారైనా ఒకటే, నారా వారైనా ఒకటే, మొత్తం ఈ కుటుంబం అంతా మన బాధ్యత అని చెప్పాడు అన్నమాట. వీళ్ళు ఫిట్టింగ్లు పెడితే ఆ ఫిట్టింగ్లు ఎన్నాళ్ళు ఉంటాయండి, ఎన్నాళ్ళు ఉండవు. ఓకే. అది రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.